సచివాలయం ఉద్యోగులు సహా సందర్శకులకు చేనేత వస్త్రాలు కొనుగోలు కోసం సచివాలయంలో ఏర్పాటు చేసిన అవుట్లెట్లను మంత్రి సవిత సందర్శించారు. ఆప్కోలో వినియోగదారులకు అవసరమైన వస్త్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజా సమస్యలు పట్టని వైసీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని విమర్శించారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్నారు. ఆలయ పండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు అందించారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్దపులి సంచారాన్ని ఫారెస్టు అధికారులు ధృవీకరించారు. పులి కదలికలను గమనించేందుకు 20 ట్రాప్ కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. కడప జిల్లా చెన్నూరు మండలం రామనపల్లి వీఆర్ఓ వేణుగోపాల్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు బ్యాంకుల్లో వారానికి 5 రోజులు పని విధానం అమలు చేయాలని కోరుతూ ఉద్యోగులు విశాఖలో ర్యాలీ నిర్వహించారు. డిమాండ్ సాధన కోసం ఈ నెల 27న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం నరమాలపడులో ఈ నెల 17వ తేదీన జరిగిన 13 కిలోల వెండి 30 లక్షల నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 5 నిందితులను అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు వద్ద 144 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపునకు లారీలో తరలిస్తూ ఉండగా స్వాధీనం చేసుకున్నారు. కోనసీమ జిల్లా అయినవిల్లి వినాయకుడి ఆలయంలో చదువుల పండుగలో భాగంగా స్వామివారికి సప్త నదీ జలాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. 1,00,000 కలములు వితరణ మహోత్సవంలో భాగంగా కలములను స్వామివారి పాదాల చెంత ఉంచనున్నట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో జరగనున్న ఏలూరు నగరం తూర్పు వీధిలోని శ్రీ గంగానమ్మ జాతర ఏర్పాట్లను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. బందోబస్త్, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు సూచనలు జారీ చేశారు.